మరి ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం రాజమండ్రి చెప్పొద్దా? ఇస్కాన్ టెంపుల్కి వచ్చాం రాజమండ్రి, మరి వాళ్ళకి తెలియపరచాలి కదా ఎక్కడే ఉందో. చూడండి, ఇది ఇస్కాన్ టెంపుల్ రాజమండ్రి గౌతమి ఘాట్ దగ్గర కృష్ణుడు ఆలయం. చూడండి, మేము పత్రిజీ గారి జ్ఞాన యజ్ఞానికి వచ్చామండి. మహిళా శక్తి చక్రం రాజమండ్రి వచ్చాం కదా అని ఇక్కడ ఉన్న గోదావరి గట్టు దగ్గరున్న టెంపుల్స్ అన్నీ చూస్తున్నామండి, దర్శించుకుంటున్నాం. మీరు ఎప్పుడన్నా రాజమండ్రి వస్తే కనుక వచ్చి చూడండి. ఇస్కాన్ టెంపుల్, కృష్ణాలయం. గ్రౌండ్, ఈ గ్రౌండ్ అంతా తిరిగప్పుడు దర్శనం లోపలికి వెళ్ళాలా ఆ లైన్లోకి. రామావతారం. ఇదిగోండి, మనం ఉన్నది ఇక్కడే, మనం ఉన్న రూములు ఇయ్యా. అదే మనది ఇంకా అలా కొసకే, ఇది కాదు. అదే మన రెండో లైన్ మనం ఉన్న రూములు. చూడండి, బాగుంది కదా. మీరు రాజమండ్రి వచ్చినప్పుడు తప్పకుండా గౌతమి ఘాట్కి రండి. అక్కడే మొత్తం టెంపుల్స్ అన్నీ ఉంటాయి, చక్కగా దర్శించుకోవచ్చు. చూడండి, చూడండి ఇక్కడ ప్రసాదం తయారు చేస్తున్నారు టెంపుల్కి వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇవ్వడానికి. చూడండి అక్కడ పులిహోర ప్యాకింగ్ చేస్తున్నారు. పులిహోర ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి వంటలా? లాస్ట్ది ఇదేంటి, ఇంకా గోదావరి లాస్ట్ గౌతమి ఘాటే. గౌతమి ఘాట్ అదే లాస్ట్ కదా మనం ఉన్నది దగ్గర. బాగుంది పుష్కర్ ఘాట్. ఇది శివరది ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గరండి ఇది. ఇది ధవళేశ్వరం బ్రిడ్జి తగిలేస్తుంది. గౌతమి ఘాట్ గోదావరి. చూడండి, టెంపుల్ చూడటానికి ఎంత బాగుందో. మీరు రాజమండ్రి వస్తే కనుక మిస్ అవ్వకుండా చూసి వెళ్ళండి. చూడండి, అది ఆస్వాదించడం ద్వారా నా జీవితం సార్థకమైనట్లుగా భావిస్తున్నాను. రాధారానికి ఇష్టమైన కోరేంటి?
సేవలంట. అలాగే శ్రీ చైతన్య మహాప్రభుల వారికి ఆకుకూర సాక్ అనేటువంటి ఆకుకూరతో ఇది వంటకం అంటే శ్రీ చైతన్య మహాప్రభులకు చాలా ఇష్టం అన్నమాట. ఎన్నెలైన్ చూడండి. భగవతి వినోద కృష్ణ భజనే ఆనుకూల పాయజ ప్రతి దివస పరమ శుభే శ్రీకార చూడండి. శ్రీకృష్ణుడి సేవకు అనుకూలమైనది ఏది? ఉసిరి చెట్టు, పెద్ద ఉసిరి చెట్టు, కాయలు ఉన్నాయి. ఉసిరి దూరంగా ఉన్నాయి, కాయలు అందటం లేదు. కాయలు ఉన్నాయి, ఉసిరికాయలు అందకుండా ఉన్నాయి. ఆత్మాలోకం జతా ఇవ ఆత్మాలోకం జతా ఇవ ఎన్ని కష్టాలున్నా నడిచాను లోపల నడిచాను. ఈ శ్లోకం యొక్క ప్రతిదార్థం చెప్పండి. అన్య కొందరు చ మరియు సత్ అతనిపై అనుధ్యాన ధ్యానము నిలిపి నివృత్తములయ్యేను అశేష సమస్తములు వృత్తయ వారి ఇంద్రియ వృత్తులు నా అభ్యజానం.